నేను జయించున్నాను కాబట్టి మీరు కూడా జయించుటకు నేను కృపను అనుగ్రహిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకి మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియులారా, రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవాది దేవుడైన యేసు వారు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రియ బిడ్డ, ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, మీకు లోకములో శ్రమలు కలగవచ్చును, భయపడకుడి, నేను లోకమును జయించున్నానని యేసు ప్రభువారు చెప్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. లోకములో శ్రమలు కలగవచ్చు, లోకములో ఇబ్బందులు కలగవచ్చు, కష్టాలు, కన్నీరు, దుఃఖము, వేదన లోకములో సంభవించవచ్చు. అయినను ప్రభువైన యేసు క్రీస్తు వారు లోకమును జయించున్నారు. లోకమును, పాపమును, సాతానును, మరణమును జయించిన యేసు వారు చెప్తున్నారు, భయపడకండి, నేను లోకాన్ని జయించాను. అంటే అర్థం ఏంటి? మీరు నా బిడ్డలు కాబట్టి మీరు స్వతంత్రులు, మీరు నా బిడ్డలు కాబట్టి వారసులు. నేను జయించున్నాను కాబట్టి మీరు కూడా జయించుటకు నేను కృపను అనుగ్రహిస్తూ ఉన్నాను. సాతాను పైన మనకు కూడా జయముంది, దుష్టునికి పైన, లోకము పైన మనకు కూడా జయముందని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి భయపడకండి దేవుని బిడ్డలారా. మీరు ఏ విషయంలో ఓటమిలో ఉన్నారో, ఏ విషయంలో జయించాలనుకుంటున్నారో, మీరు ప్రార్థించి ఏ విషయము ఇంకనూ సాధించలేకపోతున్నారో ఆ అన్ని విషయాలలో మీరు సాధించి మీరు విజయాన్ని పొందుకొని మీరు చక్కని దీవెనల వైపు నడుచుటకు ప్రభు ఈరోజు మాటనిస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన జయించిన ప్రకారము మీరు నేను కూడా జయించగలం. అందుకు మనల్ని మనం సమర్పించుకుందాం. యేసయ్యా నన్ను మీకు అప్పగిస్తున్నానని చెబుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానాన్ని బట్టి, మనకు జయాన్ని అనుగ్రహించిన దేవుని బట్టి మనం స్తుతులు చెల్లించుదాం. ఆయన నమ్ముకుంటే మనకు జయాన్ని ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేద్దాం. మన దేశాని కొరకు, దేశ ఆశీర్వాదాన్ని కొరకు, రక్షణ కొరకు, అదేవిధంగా వివాహ దినమును జరిపించుకున్న బిడ్డల కొరకు, పెళ్లి రోజు జరిపించుకున్న బిడ్డలందరినీ బట్టి మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీకు వందనాలు, మీ నామానికి మహిమ కలుగునుగాక. ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియులందరినీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఆశీర్వదిస్తున్నాను. మీరు ఆశీర్వదించుదురుగాక. ప్రభువా, మీరు గొప్ప దేవుడు, మీరు దీవించండి, ఆశీర్వదించండి. అద్భుతకరమైన, ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభా ఇదిగో తండ్రి బిడ్డల పక్షమున మీరు చేయండి. ప్రభా ఇదిగో తండ్రి, మీరు జయించిన ప్రకారము ప్రభా ప్రతి ఒక్కరు కూడా జయించుటకు మీరు సహాయము చేయండి. పాపాన్ని, లోకాన్ని, శాపాన్ని, సాతానుని, ప్రకృతిని అన్నిటిని కూడా జయించిన దేవా మాకు జయాన్ని ఇవ్వండి. అదే సమయంలో తండ్రి, ఈరోజు పెళ్లి రోజును జరిపించుకున్న బిడ్డలను మీరు ఆస్వాదించండి. పెళ్ళిళ్ళు జరిపించుకున్న బిడ్డలను మీరు ఆస్వాదించండి. పుట్టినరోజు జరిపించుకున్న బిడ్డలను మీరు ఆశీర్వదించుదురుగాక. మా భారతదేశాన్ని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. భారతదేశంలో గొప్ప రక్షణ, భారతదేశంలో గొప్ప విడుదల, భారతదేశంలో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు చేయుదురుగాక. అదేవిధంగా నా యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దేశములను పరిపాలిస్తున్న రాజులను మీరు ఆస్వాదించండి, అధికారులను ఆస్వాదించండి. మా దేశంలో తండ్రి శాంతియుక్తమైన, సమాధానకరమైన, చక్కని పరిపాలన జరుగులాగున మీరు సహాయము చేయుదురుగాక. మీకే మహిమ 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 తండ్రి. ప్రభావితని కృప చూపుదురుగాక తండ్రి. పరిపాలన జరుగులాగా మీకు కృప చూపుదురుగాక. అదేవిధంగా తండ్రి, రాజులను, అధికారులను తండ్రి, నాయకులను తండ్రి మీరు రక్షించండి. మా దేశంలో తండ్రి ప్రభావితకు తండ్రి సంఘాలు లేని ప్రాంతంలో సంఘాలు స్థాపించి, అదేవిధంగా తండ్రి సేవకులు లేని ప్రాంతాలు సేవకులు లేపివ్వండి. మీకే మహిమగా మీ రాకడకు తండ్రి మా దేశాన్ని తండ్రి, మా ఇండియా దేశాన్ని సిద్ధపరచండి. మీ రాకడలో మా భారతదేశాన్ని తండ్రి మీరు ప్రభావితకు ఏ ఒక్కరు కూడా చేయి విడవబడకుండా అందరినీ రక్షించి మారు మనసులకు తీసుకురండి. మీకే మహిమ కలుగునుగాక. ప్రార్థన వినందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.